హుస్నాబాద్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి సోని బలాదేవి సంయుక్తంగా పర్యటించారు. హుస్నాబాద్ మినీ స్టేడియాన్ని సందర్శించి కబడ్డీ ఆడే క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. హుస్నాబాద్ విద్యార్థులు స్విమ్మింగ్ పూల్ కోరిన వెంటనే స్పందించిన మంత్రి శ్రీహరి స్విమ్మింగ్ పూల్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే క్రీడలకు దాదాపు 800 కోట్లు కేటాయించుకున్నామని పేర్కొన్నారు. క్రికెటర్ సిరాజ్ కు ఇంటి స్థలంతో పాటు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామన్నారు. తెలంగాణను క్రీడల్లో విశ్వవ్యాప్తి చేయాలని, క్రీడల్లో హుస్నాబాద్ విద్యార్థులు రాణించాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. స్టేడియం అభివృద్ధికి సంబంధించి గౌరవ క్రీడల శాఖ మంత్రి శ్రీహరి గారు, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. వారు తప్పకుండా హుస్నాబాద్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతము క్రీడల అభివృద్ధికి అన్ని రకాల సహకారం చేస్తామని చెప్పినారు. ఇటీవల కాలంలో ఈతకు వెళ్లిన పిల్లలు చాలా మంది చెరువులలో పడి చనిపోతున్న దృష్ట్యా హుస్నాబాద్ కేంద్రంలో పిల్లలు ఈత నేర్చుకోవడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలనగానే మానవత్వంతో వారు హృదయంతో మాకు స్విమ్మింగ్ పూల్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పినారు. దానికి కూడా ధన్యవాదాలు. క్రికెట్ గ్రౌండ్ స్థలం కేటాయించగానే తప్పకుండా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి అది కూడా అనుమతిస్తామనే మాట చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కొంచెం స్థల సేకరణ విషయం ఉంది. దీని సందర్భంగా హుస్నాబాద్ ప్రాంత క్రీడాకారులందరినీ, క్రీడా ప్రేమికుల్ని, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ను, పేరెంట్స్ అందరూ కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంతం ఆటల్లో నెంబర్ 1 ఉండే విధంగా ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ పాలసీని కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వినియోగించుకొని రాబోయే కాలం లోపల ఇప్పటికే కబడ్డీకి సంబంధించి దేశంలోనే హుస్నాబాద్ పేరు తీసుకొచ్చినారు. అదేవిధంగా అన్ని క్రీడల్లో దేశంలోనే హుస్నాబాద్ ప్రాంత పేరు తేవాలని ఆకాంక్షిస్తారు. హుస్నాబాద్ లో వర్షం వస్తుంటే కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి ఆ గ్రౌండ్ తీసుకోవడం జరిగింది. అన్న కోరిక మేరకు స్విమ్మింగ్ పూల్ కూడా ఖచ్చితంగా శాంక్షన్ ఇవ్వడం ఒకటే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఈ గ్రౌండ్ సంబంధించి, స్పోర్ట్స్ సంబంధించి, లేదా నా సబ్జెక్ట్స్ అయిన ఫిషరీ కానివ్వండి, లేదా యూత్ సర్వీస్ కానివ్వండి, ఏ విషయంలో కూడా అన్న ఏది చెప్తే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. ఒకసారి గుర్తు ఆయన ఎట్లా పిలిచినప్పుడు ఏదైనా ఇయ్యందే వదలడం, పోవాలంటే ఏదైనా ఇచ్చే పోవాలి. ఖచ్చితంగా ఆయన ఆలోచన మేరకు ఆయన ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతంలో యువకుల మీద ప్రేమతో ఇవన్నీ చెప్పిస్తున్నాడు. యువకులు కూడా ఆయన ప్రేమను, ఆదరణను ఖచ్చితంగా ఒక పేరు తెచ్చే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.